సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మనీ వ్లాగ్స్ వైజాగ్. గైస్, మీరందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారని అయితే నేను అనుకుంటున్నాను. సో నేనైతే చాలా బాగున్నాను. సో గైస్, మీరు ఎప్పుడా అని వెయిట్ చేస్తున్న వీడియో అయితే ఫైనల్గా అయితే వచ్చేసింది అనమాట. సో మన MT-15 అయితే మైలేజ్ టెస్ట్ అయితే చేస్తున్నాం ఈరోజు. సో నేను కూడా చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, అసలు ఎంత వస్తుంది మైలేజ్, ఎలా వస్తుంది అనేది నాకు కూడా చాలా రోజుల నుంచి అర్థం కావట్లేదు. సో ఈరోజు అయితే ఫైనల్లీ MT-15 మైలేజ్ టెస్ట్ అయితే చేయబోతున్నాం. సో నాకైతే అప్రాక్స్ ఒక 40 వస్తుందని అయితే అనిపిస్తుంది, బట్ క్లారిటీగా అయితే తెలియదు అనమాట. సో మన MT-15 మైలేజ్ బీస్ట్ అని అందరూ అంటూ ఉంటారు, బట్ ఇప్పుడైతే 4th సర్వీసింగ్ అయిపోయింది, ఆల్మోస్ట్ 5th సర్వీసింగ్ దగ్గరికి వచ్చేసింది. సో ఇప్పుడైతే ఎంత మైలేజ్ వస్తుంది అనేది అయితే చూద్దాం. చూసి అసలు మన MT-15 చాలామంది మైలేజ్ కోసమే తీసుకుంటారు. సో వాళ్ళకి కూడా క్లారిటీ వస్తుంది అనమాట, తీసుకోవాలి వద్దు అనేది. సో ఆల్మోస్ట్ 5th సర్వీసింగ్ దగ్గరికి అయితే వచ్చేసింది. సో ఈ వీడియో అయితే ఎండ్ దాకా అయితే చూసండి, ఎక్కడ కూడా స్కిప్ అయితే చేయకండి, అప్పుడే మీకు క్లారిటీ వస్తుంది. సో మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నట్టయితే కనుక ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. సో హలో గైస్, ప్రజెంట్ అయితే మన బైక్లో కొంచెం పెట్రోల్ అయితే ఉంది. సో ఆ కొంచెం పెట్రోల్ కూడా అవగొట్టేసి ఆ తర్వాత అయితే ఈ 500 ml బాటిల్ అయితే పెట్రోల్ పోసి అప్పుడు మనం అయితే మైలేజ్ టెస్ట్ చేద్దాం. సో ఇంకో బాటిల్ కూడా తెచ్చుకున్నాను. సో నేను ఇది అయిపోయిన తర్వాత ఎక్కడ ఆగిపోతుందో తెలియదు కదా, కాబట్టి మళ్ళీ మనం వేసుకొని వెళ్ళాలి కాబట్టి ఇది. సో ఇది వచ్చేసి మన మైలేజ్ టెస్ట్కి ఓన్లీ 500 ml, ఎందుకంటే 1/2 లీటర్తో వచ్చిన మైలేజ్ చూసుకుంటే మనం 1 లీటర్కి క్యాలిక్యులేట్ చేసుకుంటే సరిపోద్ది, 1 లీటర్కి ఎంత మైలేజ్ వస్తుందని చెప్పేసి. సో ప్రజెంట్ అయితే ట్రిప్ 2 వచ్చేసి మనకి 30 చూపిస్తుంది. సో ఇందులో ఉన్న పెట్రోల్ మొత్తం అవగొట్టేసిన తర్వాత అప్పుడైతే మనం ఇది పోసి ట్రిప్ 0 చేసి అప్పుడైతే మళ్ళీ స్టార్ట్ చేద్దాం. సో లాస్ట్ టైం అయితే ఒక బ్రో కామెంట్ చేశాడు ఏంటంటే, బ్రో ఒక 90 స్పీడ్లో వెళ్ళి చెక్ చెయ్యి ఎంత మైలేజ్ వస్తుంది అని చెప్పేసి అడిగాడు అనమాట. సో బ్రో, నేను చెప్పేది ఏంటంటే మన రోడ్స్లో 90లు 100లు కొట్టడం ఈజీయే, బట్ అదే స్పీడ్ మెయింటైన్ చేయడం, మైలేజ్ టెస్ట్ చేయాలంటే చూద్దాం. నేనైతే మన కైలాసగిరి జంక్షన్ ఉంటుంది కదా, ఆ జంక్షన్ నుంచి మళ్ళీ రిటర్న్ తీసుకొని అయితే వచ్చేస్తాను. సో పోయినసారి మైలేజ్ టెస్ట్కి చాలా వ్యూస్ అనేవి వచ్చాయన్నమాట, ఈసారి కూడా మంచిగా వ్యూస్ వస్తాయని అనుకుంటున్నాను. సో మీ MT-15 లవర్స్ ఎవరు ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే మీ MT-15 ఫ్రెండ్స్ ఉంటారు కదా, నాకు MT-15 ఇష్టం అని చెప్తుంటారు. సో అలాంటి వాళ్ళకి అయితే ఈ వీడియో అయితే షేర్ చేయండి. సో ఇదే మన కైలాసగిరి సర్కిల్, మనం తిరిగి మళ్ళీ మన ఆర్కే బీచ్. సో ఇంకా ఉంది పెట్రోల్, ఇంకా 35 కిలోమీటర్స్ వచ్చింది. అదే ఈ పెట్రోల్ ఎంతకీ అవ్వట్లేదు దేవుడా. సో గైస్, ప్రజెంట్ అయితే నా బండిలో పెట్రోల్ పూర్తిగా అయితే అయిపోయింది. మీకు స్టార్ట్ చేసి అయితే చూపిస్తాను. సో మళ్ళీ స్టార్ట్ అయినా కూడా అవ్వచ్చు చెప్పలేం, ఎందుకంటే లాస్ట్ టైం 2 times ఆగిపోయి మళ్ళీ స్టార్ట్ అయింది. బట్ చేసి స్టార్ట్ అయితే వెళ్తాను, లేదంటే పెట్రోల్ పోసేసి ట్రిప్ 2 చూడండి, ట్రిప్ 2 0 చేసేసి మీకైతే చూపిస్తాను. సో చాలామంది ఫేక్ అనుకుంటారు, సో అందుకే నేను ఎంత మరీ చూపిస్తున్నాను ట్రిప్ 2 అని చెప్పేసి. సో స్టార్ట్ చేద్దాం ఫస్ట్. సో 1 time స్టార్ట్ అవ్వలేదు. సో స్టార్ట్ అయితే లేదు. సో మీకు ఇది కూడా తీసి చూపిస్తాను, బట్ కరెక్ట్గా కనిపిస్తారో నాకు తెలియదు, కానీ చూడండి. సో పర్ఫెక్ట్గా అయితే లోపల ఎంత ఉందో లేదో కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ సో పర్ఫెక్ట్ 500 ml అయితే కొట్టించాను. సో ఎందుకంటే ఒక 1/2 లీటర్ టెస్ట్ చేస్తే సరిపోద్ది గాయస్, ఎందుకంటే ఇంకో 1/2 లీటర్ అంతే మైలేజ్ వస్తుంది కదా. మనం ఎంత ఫుల్ లీటర్ పోసినా అదే మైలేజ్ వస్తుంది, 1/2 లీటర్ పోసినా అదే మైలేజ్ వస్తుంది. సో పెట్రోల్ అయితే పోసేస్తున్నా. సో మొత్తం పెట్రోల్ అయితే పోసేస్తున్నా, ఇంకా స్టార్ట్ అయితే అయిపోదాం, ట్రిప్ 0 చేసేద్దాం. సో 38 ఉంది, ట్రిప్ 2 కనబడుతుంది కదా కరెక్ట్గా. సో ట్రిప్ 2 అయితే 0 చేసేసా. సో ఇంకా టెస్ట్ అయితే చేద్దాం. మనం ఏంటంటే ఒక 70-80 అదే ఫ్లోలో మెయింటైన్ చేస్తే ఉండలేదు, ఎందుకంటే స్పీడ్ బ్రేకర్స్ మధ్యలో వస్తాయి, చాలా చక్కగా వాళ్ళు వస్తారు, బళ్ళు వస్తాయి. సో 1.2 కిలోమీటర్ అయితే అయింది ప్రజెంట్.
నాకు 60-70 స్పీడ్లో 40 మైలేజ్ వచ్చిందంటే, ఐ మీన్ 500 ml కదా, 20 మైలేజ్ వచ్చిందంటే టోప్ నా బండి. నా బండి అనే కాదు, అదే స్పీడ్లో ఏ MT-15 అయినా సరే మీరు అంతగా మెయింటెనెన్స్ తీసుకోపోయినా సరే ఆ మైలేజ్ వచ్చిందంటే అది టోప్ బండి అని అర్థం. ఆ లుక్స్, ఆ మైలేజ్ ఇంకా వేరే లెవెల్ అనమాట. సో ప్రజెంట్ వచ్చేసి మన బండి అయితే 7.5 km అయితే వచ్చిందనమాట. సో వీడియో అయితే మధ్య మధ్యలో ఆగిపోతుంది. ఎందుకు ఆగిపోతుందో నాకు పర్ఫెక్ట్గా అయితే తెలీదు. ఆల్మోస్ట్ ఛార్జింగ్ కూడా తక్కువే ఉంది, ఒక 30 ఉన్నది. సో 7.6 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయింది ఇప్పుడు దాకా మనకి 500 ml పెట్రోల్తో. సో చూసినట్టయితే 10 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో అదర్ 10 కిలోమీటర్స్ మై టార్గెట్. ఏమైందిరా నాయన, మొత్తం వండకట్టేసారు. మనం వాళ్ళకే సుచిత్రం వెళ్తుంటే వాళ్ళు మనకే సుచిత్రం పోతున్నారు. సో గైస్ 15 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. సో ఇంకొక 5 కిలోమీటర్స్ అంతే, ఇంకొక 5 కిలోమీటర్స్ బట్టి చేయగలం. ఇంకో 5 కిలోమీటర్స్ మైలేజ్ వస్తే సూపర్. మనకు 1 లీటర్కి 40 మైలేజ్ వస్తుంది. 19.5 400 meters. So 20 kilometers అయితే కంప్లీట్ అయిపోయింది గైస్ మన MT-15. గైస్ 500 ml పెట్రోల్ తోని 20 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. సో ఇంకా పోతుంది. సో ఎక్కడ దాకా వెళ్తుందో చూద్దాం. ఫస్ట్ ఫుల్ బ్యాగ్. సో ఫుల్ అయితే ఇచ్చింది అనమాట మనకి. సో ఆల్మోస్ట్ ఇంకొక ఆగిపోయింది. సో అంతే ఆగిపోయింది. సో 22.2 గైస్. సో 22.2కి అయితే వచ్చి ఆగిపోయింది అనమాట. సో నేనైతే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు, 500 mlకి ఎంత మైలేజ్ వస్తుంది అని చెప్పేసి. అది గైస్ ఇవాళ వీడియో వచ్చేసి. సో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత మైలేజ్ వస్తుంది అని చెప్పేసి. ఆల్మోస్ట్ 22.6 వచ్చింది మైలేజ్. 22.6 వచ్చింది. సారీ 22.6 కాదు, 22.2 మైలేజ్ అయితే వచ్చింది అనమాట. నేనైతే 20 ఎక్స్పెక్ట్ చేశాను, ఎందుకంటే 4 సర్వీసింగ్స్ అయ్యాయి, 5th సర్వీసింగ్ దగ్గరికి వచ్చేసింది. సో 20 ఎక్స్పెక్ట్ చేశాను. ఆల్మోస్ట్ 1 లీటర్కి అంటే 40 వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ 500 mlకి 22.4 అయితే వచ్చింది అనమాట. 22.2 అయితే వచ్చింది అనమాట. సో అంటే 1 లీటర్కి ఆల్మోస్ట్ 45 దాకా మైలేజ్ అయితే వస్తుంది. సో అంటే MT-15 బీస్ట్ అని ప్రూవ్ చేసుకుంది. సో మైలేజ్ పరంగా నన్ను అయితే ఫుల్ సాటిస్ఫై చేసింది MT-15. సో నాకు అప్పుడు స్టార్టింగ్లోనూ అదే చెప్తున్నాను, ఇప్పుడు అదే చెప్తున్నాను. MT-15లో మైలేజ్ బాగుంటుంది, లుక్స్ బాగుంటాయి, అన్నీ బాగుంటుంది, కానీ ఒక్క సర్వీసింగే పరం చెత్త అనమాట. సో MT-15లో. సో అదిగా ఇవాళ వీడియో. సో ఇప్పుడు దాకా చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. అలాగే నా ప్రతి వీడియో చూసేవారు అందరికి కూడా లవ్ యూ సో మచ్ గైస్. అలాగే ఇప్పుడు దాకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. అలాగే నెక్స్ట్ ఇంకా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి. స్టే ట్యూన్. బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.